ఇంట్లో ఉన్న కిడ్స్ కి న్యూట్రిషన్ ఫుడ్ పెట్టమంటే వాడు చాలా చిన్న పిల్లోడు, ఇప్పుడే వాడికి డైట్లు పెట్టి చంపడం ఎందుకు, ఇది తినే వయసు అన్ని తిన్నవి వాడిని, కొంచెం పెద్ద అయిన తర్వాత డైట్ సంగతి చూసుకుందాలే అంటారు పేరెంట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు ఏ ఏజ్ నుంచి పిల్లలకి న్యూట్రిషన్ ఫుడ్ పెట్టాలని. దీనికి చాలా సింపుల్ ఆన్సర్ చెప్తా. అసలు ఏ ఏజ్ నుంచి పిల్లలకి డిసీజెస్ రావడం స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి ఆ క్వశ్చన్ కి మీకు ఆన్సర్ తెలిస్తే ఈ పజిల్ సాల్వ్ చేయడం చాలా ఈజీ. చిన్న చిన్న పిల్లలకి వెదర్ చేంజ్ అయితే సైనస్ ప్రాబ్లమ్స్, విపరీతంగా తుమ్ముతారు, విపరీతంగా కోల్డ్, చిన్న వయసులోని ఐసైట్లు, ఇచ్చి స్కిన్, ఫుడ్ ఎలర్జీలు, టైప్ 1 డయాబెటీస్, ఇయర్ ఇన్ఫెక్షన్స్, టాన్జిల్స్ ఉబ్బటం, ఆస్తమాలు, ఆర్టిజం ప్రాబ్లమ్స్, వైరల్ ఫీవర్స్. పిల్లలకి చిన్న వయసులోనే ఇన్ని రోగాలు వస్తుంటే పెద్ద అయిన తర్వాత న్యూట్రిషన్ పెట్టేది ఏంటి? అంటే డిసీజెస్ అనేవి వాడి పెద్ద అయిన దాకా ఆగుతాయి అనుకుంటున్నారా? మీ ఇంట్లో ఉన్న పిల్లడు చిన్న వయసులోనే ఉన్నాడు, వాడు పెద్ద అయిన తర్వాత అటాక్ చేద్దాం అని చెప్పేసి అప్పుడు దాకా వెయిట్ చేస్తా ఉంటాయి అంటారా? యూజువల్ గా ఫస్ట్ 6 months వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్ జరుగుతుంది. ఆ 6 months తర్వాత నుంచి వాడికి న్యూట్రిషన్ ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేయాలి. పిల్లోడి బాడీ సాలిడ్ ఫుడ్ తినడానికి రెడీ అని చెప్పడానికి కొన్ని గ్రీన్ సిగ్నల్స్ ఇస్తుంది. బేబీ సపోర్ట్ తీసుకొని కూర్చోగలుగుతున్నాడా లేదా, హెడ్ స్ట్రైట్ గా ఉంచుకుంటున్నాడా లేదా పక్క వాల్ చేస్తున్నాడా, స్పూన్ నోటి దగ్గర